చంద్రోద్భాసిత శేఖరే స్మర హరే గంగాధర శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్త వృత్తి మమలాం అన్యైస్తు కిం కర్మభిః. నెత్తి మీద బాలచంద్రుణ్ణి ధరించి నీ మనస్సును మథించే మన్మధుణ్ణి హరించి సకల శుభాలను నీకు అందించేవాడు ఆ గంగాధరుడు. ఒంటి నిండా పాములను ఆభరణంగా పెట్టుకుని వైశ్వానరుణ్ణి మూడవ కన్నుగా అలంకరించుకొని ఏనుగు చర్మాన్ని కట్టుకున్న సుందరుడు నీకు ముక్తిని ఇవ్వగలిగిన మహాదేవుడు. ఈ శ్లోకము అంతరార్థాన్ని మనం గమనించినట్టయితే, చంద్రమా మానసో జాతః, నీ మనస్సును ప్రేరేపించేవాడు చంద్రుడైతే దాన్ని మధిస్తూ కోరికల వెంట నిన్ను పరిగెత్తించేవాడు మన్మథుడు. ఎప్పుడైతే శివస్మరణ నువ్వు చేయగలుగుతావో అప్పుడు ఆయన గంగాధరుడై నీ పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసి శంకరుడై నీకు అన్ని శుభాలను అందజేస్తాడు. మరి దానికోసం నువ్వేం చెయ్యాలి అంటే, సర్పైర్భూషత కంఠకర్ణ వివరే, సర్పాలనన్నింటినీ ధరించి ఆ స్వామి చెబుతున్న నిజాన్ని నువ్వు గుర్తించాలి. ప్రతివాడు నువ్వనుకున్నట్టు వినాలన్న ఆలోచనతో వాడి వెంట నువ్వు పడుతూ వాడిని అవస్థ పెడుతూ నువ్వు అవస్థ పడుతున్నావు. కానీ శివుడు అందరూ ఏమి కోరుకుంటారో దాన్ని చేస్తూ వాళ్లకు అనుగుణంగా తన జీవితాన్ని మడుచుకున్నాడు. అప్పుడు అలాంటి భావన నీలో ఉద్భవించినప్పుడు నీకు ఇహము పరము రెండూ సిద్ధిస్తాయి. అందుకే శివార్చన నీకు అంతులేని సంపదలను అందించి అనంతరము వాటి మీద విరక్తి పుట్టించి వైరాగ్య పథాన్ని నీకు చూపుతుంది. అలాంటి అద్భుతమైన శివుణ్ణి అర్చించడానికి శుభముహూర్తం ఏది అంటే, ప్రతి నిత్యము ప్రతి క్షణము శివస్మరణతో నువ్వు జీవితం సాగించాలి. మరి మేము అలా చేయలేదు. సంవత్సరం అంతా విషయ భోగాలలో ఇంద్రియ సుఖాలలో తేలియాడాం, మాకు తరుణోపాయం ఏమిటి అని ప్రశ్నిస్తే సమాధానం సదాశివుడే చెప్పాడు. శివరాత్రి మహారాత్రౌ నిరాహారో జితేంద్రియ అర్చయిత్వా యథా న్యాయం యథా బలం అవంచకః యత్ఫలం మమ పూజాయా వర్షమేకం నిరంతరం తత్ఫలం లభతే సత్యః శివరాత్రౌ మదర్చనాత్. సంవత్సరం అంతా నన్ను ఆరాధించకపోతే పర్వాలేదు, శివరాత్రి నాడు నిరాహారిగా అంటే ఉపవాసం చేసి, జితేంద్రియ ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి జాగరణ చేస్తూ అభిషేకం చేస్తూ ఆ స్వామిని నువ్వు అర్చించగలిగితే ఫలం మమ పూజాయాం వర్షమేకం నిరంతరం, ఒక సంవత్సర కాలం పాటు నిరంతరము నన్ను అర్చించి పూజించిన ఫలితము లభతే సద్య, వెంటనే నీకు దొరుకుతుంది. ఎప్పుడు? శివరాత్రౌ మదర్చన, శివరాత్రి నాడు నన్ను పూజించటం వల్ల. ఏమండి, సంవత్సరం అంతా ఫలితం ఒక్క శివరాత్రి నాడు ఎలా దొరుకుతుంది అంటే, శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి అంటే మాఘమాసము అన్నది, అఘము అంటే పాపము, మాఘము అంటే పవిత్రమైనటువంటి పర్వదినం. ఆధునిక విజ్ఞానం కూడా ఒక సత్యం తెలియజేస్తుంది. శివరాత్రి నాడు భూమి ఆకర్షణ శక్తి మిగతా రోజులలో కంటే తక్కువగా ఉంటుంది. నీ ప్రయత్నం ఏమిటి? మోక్షార్థం కురు చిత్త వృత్తి మమలాం అన్యైస్తు కిం కర్మభిః అని కదా.
అంటే నాకు ముక్తిని ప్రసాదించు, ఈ సాంసారిక జీవితం పట్ల వైరాగ్యం కలిగించు, సంసారంలో ఉన్న ఈ బాధల నుంచి నాకు ముక్తిని ప్రసాదించు. మరి భూమి యొక్క ఆకర్షణ శక్తి తక్కువగా ఉన్నప్పుడు నువ్వు ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడం సులభం అవుతుంది. అందుకే నిరాహార జితేంద్రియ, ఏ ఆహారము తీసుకోకపోతే శరీరం ఇంకా తేలికగా ఉంటుంది. అప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవభుతోతైషవే నమః, నమస్తే అస్తు ధన్మనే బాహుభ్యాముదతే నమః అంటూ నమక చమకాలతో ఆ స్వామిని నువ్వు అర్చించగలిగినట్టయితే లింగోద్భవ సమయంలో నీ జీవితానికి ముక్తి దొరుకుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. అందుకే జన్మకో శివరాత్రి అంటారు. ఇక ఈ శివరాత్రి పర్వదినం యొక్క కథను ఒక్కసారి మనం పరిశీలిస్తే మనం చెప్పుకున్న ఈ గాథ ఎంత సత్యమో నీ అవగతమవుతుంది. శివరాత్రి పర్వదినాన బ్రహ్మదేవుడు విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు వాదులు అడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమ విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీక్షిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఆపాతాళ నభస్థలాంత భువన, పాతాళం నుంచి ఆకాశం దాకా వ్యాపించి ఉన్నటువంటి ఒక తేజో స్తంభము వారిద్దరి ముందు ప్రత్యక్షమైంది. మీరు ఎందుకు కొట్టుకుంటారు? మీలో ఎవరు గొప్ప అని కదా మీ చర్చ. నా ఆదిని కానీ అంతాన్ని కానీ ఎవరైతే గుర్తించగలుగుతారో వాళ్ళు గొప్ప వాళ్ళని నేను నిరూపిస్తాను అని చెప్పగానే హంసవాహనాన్ని ఎక్కి బ్రహ్మదేవుడు ఆకాశం వైపు పరుగులెత్తాడు. వరాహాన్ని వాహనంగా చేసుకుని విష్ణువు భూమిని తవ్వుతూ కిందికి వెళ్ళాడు. మొదలు తెలుసుకుందామని విష్ణువు చాలా దూరం ప్రయాణించి వల్లకాక వెనక్కు తిరిగి వచ్చి, ఓ సదాశివ, నీ మూలాన్ని కనుక్కోవడం ఎవరికి సాధ్యమవుతుందయ్యా అంటూ తన అశక్తతను విన్నవించుకున్నాడు. హంసవాహనాన్ని ఎక్కి బ్రహ్మదేవుడు శివుడి యొక్క అగ్రభాగం వైపు పయనించాలని సంకల్పించాడు. అలా ఆకాశంలోకి హంస మీద పయనిస్తున్నటువంటి బ్రహ్మదేవుడికి ఎంతకీ శివుని యొక్క అగ్రభాగం కనపడలేదు. సర్వజ్ఞుడు సర్వవ్యాపి అయినటువంటి సదాశివునికి బ్రహ్మదేవుడు చెప్పిన అబద్ధం అవగతమైంది. కోపోద్రిక్తుడై అబద్ధాలు చెప్పేవాడు ఏనాడు పూజనీయుడు కాలేడు, పూజ అర్హత సంపాదించుకోలేడు, కనుక భూమండలంలో నీకు పూజా అర్హత లేకుండుగాక అంటూ శపించాడు. ఈ కథ ఏం తెలియజేస్తుంది? ప్రతివాడు ఊహల సౌధాలను నిర్మించుకుంటూ భవిష్యత్తులోకి ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తాడు, లేక గతకాలపు జ్ఞాపకాలను తవ్వుకుంటూ భూతకాలంలోకి వెళ్ళటానికి తాపత్రయపడతాడు. కానీ వర్తమానంలో ఉండేటువంటి ఆలోచన చెయ్యడు. Past is a waste paper, future is a question paper, present is a newspaper. Read and write carefully, otherwise life will become a tissue paper. నీవు గతంలోనో భవిష్యత్తులోనో సంచరిస్తే నీకు లాభం లేదు, ఏమీ సాధించలేవు. వర్తమానమే నీవు అనుసరించాల్సినటువంటి అద్భుతమైన పథం. గతకాలపు జ్ఞాపకాలను వారధిగా చేసుకుంటూ భవిష్యత్తు అనే సౌధాలను నిర్మించుకోవడానికి వర్తమానాన్ని నువ్వు వంతెనగా చేసుకోగలిగినప్పుడు అద్భుతమైన ఆనందం నీ సొంతం అవుతుంది అని చెప్పటమే శివరాత్రి యొక్క ఆంతర్యం. ఇలా భారతీయ జీవన విధానంలో
మనం ఆచరించే సాంప్రదాయాలు, ఆచారాలు మనకు ఇహాన్ని పరాన్ని రెండింటిని అందించగలిగిన అద్భుతమైన సాధనాలు. కనుక ఈ శివరాత్రి పర్వదినాన సూర్యోదయానికి ముందరే నిద్రలేచి శివాలయానికి వెళ్ళి ఆయనకు నమస్కరించి 6 కాలాలలో అభిషేకం చేసే ప్రయత్నం చేస్తూ, కుదరకపోతే కనీసం లింగోద్భవ సమయంలోనైనా ఆ స్వామిని ఆరాధించే ప్రయత్నం చేస్తూ నిరాహారంగా ఉండి జితేంద్రియుడివై జాగరణ చేసే ప్రయత్నం చెయ్యి. ఈసారి లింగోద్భవ సమయము మార్చి 8 రాత్రి 11:56 నుండి 12:46 దాకా ఉంటుంది. కనుక అందరం లింగోద్భవ సమయంలో ఆ సదాశివుణ్ణి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో అర్చించి జీవితాన్ని ధన్యం చేసుకోవాలన్నదే మా ఆకాంక్ష. ఓం నమః శివాయ.